రేవంత్ తన నోటి నుంచి టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్కుల కొద్ది అజ్ఞానాన్ని పారిస్తున్నాడు. నిండు సభలో నిస్సిగ్గుగా అబద్ధాలను దంచుతున్నాడు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. నటన ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్త కంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారేమో. బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదన్న ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న అజ్ఞానాన్ని చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం రేవంత్ నైజం చూసి ముక్కున వేలేసుకుంటుంది. ప్రజలంతా దేవాలయంగా భావించే నిండు శాసనసభలో సీఎం హోదాలో రేవంత్ పచ్చి అబద్ధాలు వల్లెవేస్తున్నాడు. తన మాటల గారడీతో ప్రజలను సభా సాక్షిగా పక్కదారి పట్టిస్తున్నాడు. రైతు భరోసా ఎప్పుడిస్తారో, ఎంతిస్తారో, ఎంతమందికిస్తారో చెప్పలేని అసహాయ స్థితిలో తాను లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానంటూ వీరాలు పలుకుతున్నాడు. అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్తున్నాడు. పాతగోడకి కొత్త సున్నం వేసినట్టు గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులన్నీ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ ఇవ్వాలన్న ఆలోచనతో తన ఇమేజ్ని తానే డ్యామేజ్ చేసుకుంటున్నాడు. తెలంగాణకు పెట్టుబడులు వస్తే, ఉద్యోగ కల్పన జరిగితే ఎవరైనా ఆహ్వానించాల్సిందే. అందులో రెండో మాటకు అవకాశం లేదు. కానీ ఇదే రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లేది పెట్టుబడుల కోసం కాదు, భోగాలు అనుభవించేందుకంటూ నిస్సిగ్గుగా గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆనాడు కేటీఆర్ గారు విదేశీ పర్యటనలు పోయినప్పుడు పెట్టుబడుల కోసం ఎంత కఠోర పరిశ్రమ చేయాల్సి వస్తుంది పెట్టుబడులు తేయడానికి అనేది మాకు తెలుసు. ఉట్టి అనే కొంకణాలు కొడితే, చాయ్ బిస్కెట్ తాగి టైం పాస్ చేస్తే రావు పెట్టుబడులు. విదేశాలకు పోయేది దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు. నువ్వు ఇక్కడ దోసుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినావు? నీ తిరుగుడికి ఎంత ఖర్చు అయింది? నీ భోగాలకు నువ్వు తెచ్చిన పెట్టుబడులతో శ్వేతపత్రం విడుదల చేయి. ఇవాళ నువ్వు పోయిన ప్రతి దేశంలో పెట్టుబడులకు అనుకూలమా కాదా? నువ్వు పారిపోయి దాచుకోవడానికి స్థావరాల కోసం ఎత్తుక్కుంటున్నావు తప్ప నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. వాళ్ళు తెలిసినట్టు పూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. ఆ విధంగా కేటీఆర్ డావోస్ పోవడం జరిగింది. సౌత్ కొరియా అంటాడు, జపాన్ అంటాడు, అదంతా మన డబ్బులతో తిరగడం. అదేం పెట్టుబడి రావడం లేదు, మన్ను లేదు, మషాయం లేదు. మరి ఇప్పుడు ఎవరి డబ్బుతో పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ప్రజల డబ్బు కాదా అది? అంటే ఇప్పుడు నేను అనొచ్చా? రాజభోగాల కోసం పోయినరు, విహార యాత్రలకు పోయినరు, జల్సాలు చేసిండ్రు, ప్రజాధనం వృధా చేసిండ్రు, రూపాయి తెచ్చింది లేదు, పెట్టుబడి ఒక ఉద్యోగం క్రియేట్ చేసింది లేదు, మేము అనొచ్చా? మరి మీరెందుకు పోయినరు? మీరేం పెట్టుబడులు తెచ్చిరు? వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మాకు ఇన్ని అనుమానాలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వం తెచ్చిన ఎంఓయూలనే మళ్ళా మీరు చెప్తున్నారు. పాత గోడకి కొత్త సున్నం కొట్టడానికి పోతున్నట్టుంది మన గుంపు మేస్త్రి గారు. ఆల్రెడీ అయిపోయిన ఒప్పందము కాగ్నిజెంట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. 2 నెలల క్రితమే వాళ్ళు అనౌన్స్ చేసిర్రు. ఇవాళ పోయి ఈయన శంకుస్థాపన చేసి నేనేదో 15,000 ఉద్యోగాలు క్రియేట్ చేసినా ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని గుమాయిస్తున్నారు? తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. బీఆర్ఎస్ పై తన కడుపులున్న అక్కసునంతా రేవంత్ వెళ్లగక్కుతున్నాడు. ఫార్మా సిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కంపెనీకి కూడా ఎకరం ఇవ్వలేదని, అందుకే తాము అగ్గువకి కంపెనీలు కేటాయించినట్లు సీఎం అబద్ధాలు అందంగా వల్లెవేశాడు. ఆరిపోయే దీపానికి వెలుతురెక్కువ. ముఖ్యమంత్రివన్నీ నిజంగా చెప్పాలంటే చావు తెలివితేటలే. గొంతు చించుకొని చెప్పే గారడీ మాటలను ప్రజలు నమ్ముతారా? చేసిందేమీ లేక 2 ఏండ్ల నుంచి అబద్ధాల పాలన సాగిస్తున్నాడు. రేవంత్ రెడ్డి అబద్ధాల నుంచి ఈ రాష్ట్రాన్ని, ప్రజలను ఆ దేవుడే కాపాడాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రతి సబ్జెక్టులోనూ ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు సొల్లు వాగుడు వాగుతున్నాడు. బీఆర్ఎస్ నేతలు చెప్పని మాటలను చెప్పి తన స్థాయిని తగ్గించుకుంటున్నాడు. తామే రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులు వద్దన్నామని, అడ్డం పడ్డమని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడంటూ హరీష్ రావు అందుకే ఆగ్రహించారు. అసెంబ్లీ సాక్షిగా ఇన్ని పచ్చి అబద్ధాలాడిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదంటూ దుయ్యబట్టారు. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తం అధ్యక్ష. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను
తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తురున్నోడైతే అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు, కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషి నువ్వేమన్నా. అంతేందుకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రినని గొప్పగా చెప్పుకునే శ్రీధర్ బాబు ఏమంటున్నాడు? పెట్టుబడులతో లాభమేందంటూ విచిత్రమైన భాషను ప్రయోగించాడు. అదేంటో చెప్పడం కంటే వింటేనే బెటరేమో. ఈరోజు మేము పరిశ్రమ పెడతామంటే ధర్నాలు చేసి దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తే కొద్దిగా ఆలస్యం అవుతుంది. సాధిస్తాం తప్పకుండా. మనమే చూసినాం లగచర్లలో ఏ విధంగా అయింది, లేకుంటే ఇంకో దగ్గర ఏ విధంగా పరిశ్రమను ఆపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది. నేను అందరిని అంటలేను, ఆ విధమైన ఆలోచన చేసేది ఉంటే అధ్యక్ష 2014 నుంచి ఈరోజు రాష్ట్ర ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని, ఆ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈరోజు మనము అభివృద్ధి తీసుకొస్తామనే ఆలోచన ఉంటుంది. ఈరోజు లగచర్ల ఆపారు అధ్యక్ష. సరే ఆలస్యమైంది 6 నెలలు 8 నెలలు, మళ్ళా తప్పకుండా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ముందుకే కార్యాచరణ తీసుకుంటున్నాం, ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకంటే ఆ లక్ష్యంతో పోతా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడితో ఆగితే పోయేది. ఇంకా ఏమంటాడు? అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడివంటూ మాట్లాడాడు ఇదే శ్రీధర్ బాబు. అధికారంలోకి రాకముందు అర్హులైన అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ గొప్పలకు పోయిన ఇదే శ్రీధర్ బాబు నిండు సభలో ఎంత మాట అన్నాడో ఓసారి వినండి. ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష. దేనికైనా ఓ సంస్కారం కావాలి. ఒక హోదాలో ఉండి మాట్లాడినప్పుడు ప్రతి మాట కౌంట్ అవుతుందన్న భావన ఉండాలి. ఇదే పెట్టుబడులు, తెలంగాణ గొప్పదనం గురించి కేటీఆర్ గతంలో ఎంత సంస్కారంగా మాట్లాడాడు. విదేశాల్లో ఉంటున్న వ్యాపారవేత్తలకు తెలంగాణలోని అనేక పట్టణాల్లో అని ప్రతిపక్ష హోదాలు చెప్పలేదా? తెలంగాణలో అద్భుతమైన ఇండస్ట్రీ పాలసీను బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించలేదా? ఈ విషయాన్ని కేటీఆర్ కళ్లకు కట్టినట్లు వివరించలేదా? నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము. ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ, ఇది మా రాష్ట్రం, మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం. తెలంగాణను ప్రేమించేటోళ్ళం. తెలంగాణకు మాకంటే ఒక 2 పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం, సంబరపడేటోళ్ళం. దమ్ముంటే చూపెట్టు. ప్రజలు అడుగుతున్నారు. 1,78,000 కోట్లను బిల్డపిచ్చుడు కాదు. 2024లో ఇట్లే చెప్పినావు నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. 42,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పినారు. ఇలా ప్రజలు మీ మీద ఎందుకు అనుమానపడుతున్నారు? ఎందుకంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మైసూరు బోండంలో మైసూరు ఉంటుందా? బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? ఉంటుందా? మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏమన్నా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లను ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవరు నమ్మతలేడు. బయట అబద్ధాలు, లోపల అబద్ధాలతోనే సభ నడుపుతున్న చరిత్ర రేవంత్దే. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా సల్లారలేదన్నట్టుంది ఆయన తీరు. అబద్ధాల వల్లెవేతకే శాసనసభలను వాడుకుంటున్నాడు. నిస్సిగ్గుగా సభలో అబద్ధాలు మాట్లాడుతుంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తే తప్పేంటి? నిజానికి నిర్బంధాలు, అరెస్టులు, రేవంత్ నిరంకుశత్వంతోనే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన తమ కర్తవ్యం నిర్వహించేందుకు బీఆర్ఎస్ ముందుకు సాగితే సాగనిచ్చారా? అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా అడ్డుకోలేదా? విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, ఆటో డ్రైవర్లు ఆశాలను నిర్బంధించలేదా? ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా శాసనసభలో సమస్యలను ఎత్తి చూపిన ప్రతిపక్షం గొంతు నొక్కలేదా? రేవంత్కు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం. ఆవుతోలు కప్పుకున్న తోడేలులాగా బీటింగ్ అరౌండ్ ది బుష్ అన్నట్లు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నాడు. పోలవరం నల్లమర సాగర్ విషయంలో బీఆర్ఎస్ వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు ఎందుకు? గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజమైతే ఢిల్లీ మీటింగ్ ఎందుకు వెళ్ళినట్లు? కమిటీ ఎందుకు వేసినట్టు? ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు చెప్పకుండా ఎందుకు రహస్యంగా దాచినట్టు?
కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడీకి తలుపులు తెరవడం కాదా? మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా ఈ నిజం అర్థం కాదా? కృష్ణాలో 763 టీఎంసీలు రేవంత్ అడుగుతుంటే కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడని నిర్లజ్జగా నిస్సిగ్గుగా అబద్ధాలాడాడు రేవంత్. కేసీఆర్ 299కి ఒప్పుకున్నది నిజమైతే మొత్తం 811 టీఎంసీలు పునః పంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కేసీఆర్ ఎందుకు లేఖ రాస్తాడు? కొత్తగా 71% వాటా తెలంగాణకు రావాలని ఇప్పుడే ఎందుకు మాట్లాడినట్లు? ఆనాడే కేసీఆర్ 811 టీఎంసీల్లో 69% తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం రేవంత్కు తెలియదా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఎంత అబద్ధాలు మాట్లాడడంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు, he stated that the working arrangement between both the states are still continuing and until unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act 1956 and EDK happened. The question of notification of jurisdiction of board should not arise. Full stop ఇక్కడ ఉంది. ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది, కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయింది ఇంకేడికి పోయిండు, 1956 అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళీ హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు, వీడు అంతకంటే హీనమున్నాడు. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన, ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో. ఇది వదిలిపెడతాడు. కిందికి వచ్చి ఏం చేసిండు, తను ప్రాజెక్టులు అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలకు బోడగుండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి కలుపుతాడు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని కేసీఆర్ ఎందుకు 28 లేఖలు రాస్తాడు? 2 అపెక్స్ మీటింగ్స్ లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తాడు? సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునః పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకు కేసు విత్డ్రా చేసుకున్న సంగతి రేవంత్ కు తెలియదా? 56 నుంచి 2004 వరకు 36 లక్షలు, మనకంటే ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ 6,64,000, బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో 48,71,000 ఎకరాలు. అంటే మీరు పైన యావరేజ్ చూస్తే 56 నుంచి 2004 వరకు సంవత్సరానికి 75,000 ఎకరాల ఆయకట్టు తెచ్చారు. 10 ఏళ్ల కాంగ్రెస్ మనకంటే ముందు సంవత్సరానికి 66,000 ఎకరాల ఆయకట్టు సాధించారు. మరి 9.5 ఏళ్ల బీఆర్ఎస్ 5,12,000 ఎకరాల ఆయకట్టు సాధించాం. ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? ఎన్ని రెట్లు ఎక్కువ మీరు చూడండి ఒక్కసారి. 7.7 times మోర్ దాన్ ద కాంగ్రెస్ వీ హ్యావ్ అచీవ్డ్. 7.5 రెట్లు వాళ్ళ పాలన కంటే బీఆర్ఎస్ పాలనలో అత్యధిక ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ నిజాల్ని ఎందుకు దాచిపెట్టడం? ఎందుకు గోబెల్స్ ప్రచారం చేయడం? తెలంగాణను సాధించి ప్రజలకు ఎంత మేలు చేశారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పునః పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహనీయుడు కేసీఆర్. ఆయనను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. అన్ని నదుల నీళ్లు దూరాలకే వస్తాయి. కొత్తగా శ్రీశైలంకు వచ్చేదేందని అతి తెలివితో అజ్ఞానంతో రేవంత్ మాట్లాడలేదా? రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడిండు అనడానికి నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాను. ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఈ ఎజెండా నెంబర్ 2 చదివాడు. నేను మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ వినిపిస్తా. డైరెక్ట్ అగ్రీడ్ ఫర్ కంటిన్యూయేషన్ ఆఫ్ 2015-16 వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ షేరింగ్ ఆఫ్ వాటర్ ఫర్ అనదర్ 1 year. Full stop. He was of the firm view that only after the finalization of KWD2 award can the KRMB jurisdiction finalized and notified.
ఎజెండా పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవలే, డైరెక్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చదివిండు. అంటే ఎంత పక్కదో పట్టించే ప్రయత్నం. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చూడండి, మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పారాగ్రాఫ్లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పారు. కానీ అది చెప్పకుండా ఫర్దర్ ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని, దిండిని కొనసాగిస్తాము, మీరు గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇయ్యలే, అలా తీసుకోమనలే, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు. దానికంటే ముందేమన్నాడు, పాలమూరు ఎత్తిపోతలను, దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు. వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పారాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివిండు. ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించడానికి సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను. గతేడాది జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.50 లక్షల ఎకరాల ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు, అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.80 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తోంది ఈ ప్రభుత్వం కాదా? రేవంత్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక్క అనుమతైనా తెచ్చాడా? పోయిన డిపిఆర్లనే వెనక్కి వచ్చేలా చేస్తాడు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థత, గొప్పతనం? ఇక్కడో చిన్న విషయం చెప్పుకుందాం. పెట్టుబడుల విషయంలో కూడా నోటికొచ్చినట్లు అబద్ధాలు ఆడాడు రేవంత్. మన్కిన్ బయో అనే సంస్థతో 340 కోట్ల పెట్టుబడులకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. మన్కిన్ బయో అనే కంపెనీ పెట్టుబడులు పెడుతుందని కిందటేడాది జూన్లోనే ప్రకటించారు. కానీ ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసింది ఆ తర్వాత. అంటే కంపెనీ పెట్టకముందే పెట్టుబడులు వచ్చాయని గొప్పలు చెప్పుకున్నాడు. మనకిన్ బయో అనే సంస్థకు 340 కోట్ల పెట్టుబడి ఈ శైవా గ్రూప్ అండ్ టరానిస్ క్యాపిటల్ యుఏఈ వాళ్ళు మధ్యలో ఒప్పందం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం, వాళ్ళు మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి రాష్ట్ర సచివాలయంలో ఎంఓయూలు చేపట్టడం. 340 కోట్లు, అబ్బా మనకిన్ బియో ఏంటిదబ్బా ఇది అనేసి అనుకుంటే ఆ కంపెనీ 340 కోట్లు వీళ్ళు జూన్లో ప్రకటిస్తారు. కంపెనీ యొక్క పుట్టుకనే 6 రోజుల క్రితం, అంటే 12 నవంబర్న రిజిస్ట్రేషన్ చేస్తారు. కంపెనీ పుట్టక ముందే కంపెనీ 340 కోట్ల పెట్టుబడి అంట తెలంగాణలో. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డాక్యుమెంట్. ఇది రిజిస్ట్రేషన్ అయిందే కంపెనీది 12 నవంబర్న. రిజిస్ట్రేషన్ కాకముందే, పుట్టకముందే పిల్లవాడు ఎస్ఎస్సి చదవగలుగుతాడా? ఎస్ఎస్సి సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతాడా? పుట్టకముందే. కానీ ఇక్కడ కంపెనీ పుట్టకముందే 340 కోట్ల పెట్టుబడి అంట. అబ్బా నిజంగా ఎంత పోనీ పుట్టిందేదో పుట్టింది, ఎంత వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అని చూస్తే పేడప్ క్యాపిటల్ 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల కంపెనీ, ప్రకటన మాత్రం 340 కోట్లు. బోగస్ కంపెనీలు ఎవరిని మోసం చేస్తున్నారు? అంటే మరి తెలంగాణ సంపదంతా ఢిల్లీ కాంగ్రెస్ నాయకులకు కప్పం కట్టినట్టేనా? తెలంగాణకు వస్తున్న ఆదాయం ప్రతి నెల 18,000 కోట్లు. అందులో అప్పులకు, జీతాలకు 6,000 కోట్లు పోను, మిగిలేది 12,000 కోట్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రేవంత్ చేసిన అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోతున్నట్టు? ఒక పథకము అమలు కాలేదు, ఒక ప్రాజెక్టు మొదలు కాలేదు, రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు బంధు 2 సార్లు పడేది ఒకటేసారి వేస్తామని ఇంకా అందరికీ వేలేదు. ఇంత డబ్బంతా ఏమైపోతుంది? ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? నిన్న ఒక మాట అన్నాడు, ఏమంటాడు? దేవుడి మీద ఆన, దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నాడు. నిన్న అసెంబ్లీలో దేవుడి మీద ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా, ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి
ఈ పుణ్యాత్ముడు. ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తా దేవుడా అని అడపోయి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, భద్రాద్రి రాముల వారి మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, మహబూబ్ నగర్ లో జహంగీర్ పీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు. ఇది సత్యమా? ఇవి సత్యమైన మాటలా? రేవంత్ గురించి మరో విషయం గొప్పగానే చెప్పుకోవాలి. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావడం వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదంటూ అప్పట్లో ఓసారి గప్పాలు కొట్టాడు. ఓసారి వింటావా రేవంత్? గవర్నమెంట్ చేసే వాళ్ళకు, ఇండస్ట్రీ చేసే వాళ్ళకు ఎన్నో ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ల్యాండ్స్ అలాట్ చేస్తుంది. తద్వారా వచ్చే ప్రాఫిట్ ఆ కంపెనీలకే ఉంటుంది, సమాజానికి వచ్చేది ఏం లేదు. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడుల సాధనలో తెలంగాణ వెనుకబడింది. గడిచిన 10 ఏళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంటూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. పెట్టుబడుల్లో టాప్ 8 లిస్టులో మన రాష్ట్రం అట్టడుగున నిలిచింది. తెలంగాణ కంటే ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో భారీగా తరలివచ్చిన పెట్టుబడులు ఇప్పుడు ముఖం చాటేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఖ్యాతి మసకబారుతోంది. పెట్టుబడుల సాధనలో గడిచిన 10 ఏళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంటూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. రియల్ ఎస్టేట్, పారిశ్రామిక అభివృద్ధి, నైపుణ్య అవకాశాలు, సులభతర వాణిజ్యం వంటి సూచీల్లో ఇప్పటికే గత వైభవాన్ని కోల్పోయిన తెలంగాణ పెట్టుబడులకు సంబంధించిన సూచీలోనూ టాప్ 8 రాష్ట్రాల జాబితాలో అట్టడుగున నిలవడం ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల కల్పనలో కొన్ని నెలల క్రితం వరకు గడ్డు పరిస్థితిలో ఉన్న ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు తెలంగాణను దాటుకొని జాబితాలో మెరుగైన ర్యాంకును సాధించాయి. కాంగ్రెస్ సర్కారు ప్రతికూల నిర్ణయాలు, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి పారిశ్రామిక వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చింది. దాదాపు అన్ని అనుమతులొచ్చి పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న 16,000 ఎకరాల ఫార్మాసిటీని రద్దు చేయడమేంటని పారిశ్రామిక వర్గాలు బగ్గుమన్నాయి. అనంతరం హైడ్రా పేరిట కూల్చివేతలు చేపట్టడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది కూడా కొత్త పెట్టుబడులకు ప్రతిబంధకంగా మారింది. ఇక ఎంఎస్ఎంఈలకు కొత్త విధానాన్ని తెస్తామంటూ కాలయాపన చేసిన సర్కార్ తీరిగ్గా పాలసీని ప్రకటించింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన సులభతర వాణిజ్యానికి ఈ పాలసీ అంతగా మేలు చేసేలా లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. గోబెల్స్ ప్రచారంతో సీఎం రేవంత్ పాలన చేస్తున్నాడు. ప్రజలకు ప్రజాపాలన అందించకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పీఆర్ స్టంట్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. సంస్కారం లేని భాష, తెలంగాణ సమాజం సిగ్గుపడేలా వికారమైన ధోరణితో ముందుకు సాగుతున్నాడు. తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తూ తీరని ద్రోహాన్ని చేస్తున్నాడు. సీఎం పీఠంపై కూర్చున్న తొలి రోజు నుంచే అబద్ధాల డోస్ను పెంచాడి ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ చెప్పేదొకటి, పాలనలో చేసేది ఇంకొకటి. పబ్లిక్ ప్రచార పిచ్చిలో పాలన గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాలకు పోతున్నాడు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు రోజుకొక పీఆర్ స్టంట్తో రాష్ట్ర ప్రజలను భ్రమలో ముంచుతున్నాడు. 2 ఏళ్లు నిండినా ఇప్పటికీ ఇచ్చిన హామీలను అమల్లోకి తీసుకురాలేదు. రైతు బంధు, రుణమాఫీ, 4,000 పింఛన్, నిరుద్యోగులకు ఉద్యోగ హామీ, ఇలా ఇచ్చిన అనేక హామీలను పట్టించుకోవడం లేదు. 6 గ్యారంటీల పేరుతో వైకుంఠం చూపిస్తూ వాటి అమలుపై కొర్రీలు పెడుతున్నాడు. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికారు. రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏది మంచిదో నాటి సీఎం కేసీఆర్ చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్రానికి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకరించకుండా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు నడిపించింది. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం సహా అనేక రంగాలను మెరుగుపరిచింది. కానీ నేడు సొంత ప్రాంతం వాడే సంపదను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని దివాలా తీసే కుట్రలకు తెగబడుతున్నాడు. ఒకవైపు రాష్ట్రంలో లంకెబిందెలు లేవంటూనే మరోవైపు రాష్ట్ర ప్రజల సంపదను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హస్తినకు తరలిస్తున్నాడు. హైకమాండ్ కు నిధులు కట్టబెట్టే ప్రయత్నంలో ఎవరికీ అనుమానం రాకుండా గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలంటూ అందరి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్. కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టు ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి. గత ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేసినా కాంగ్రెస్ చెప్పిన మోసాలకు ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంది. హామీలపై మాట మార్చుతుంది. రాష్ట్రం దివాళా తీసిందనే ప్రచారం మొదలుపెట్టింది. హామీలను అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటు కాంగ్రెస్ పాలన దినమొక గండంగా సాగుతోంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిన పిఆర్ స్టంట్స్ తప్ప పెద్దగా ప్రజలకు ఉపయోగపడే తీసుకున్న నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేదు. ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తోంది. ఫ్రస్ట్రేషన్లో అబద్ధాలు, అర్ధ సత్యాలతో, సంస్కారం లేని భాషతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో ఏర్పడిన రాష్ట్రానికి నీళ్లు దక్కకుండా ఈ కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రానికి తాకట్టు పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.